ఒక వివాహాన్ని వివాహంగా ఏది చేయగలదు? చట్టపరంగా బహిరంగంగా చేసే ప్రకటన మాత్రమేనా? అధికారిక లైసెన్సా? శారీరక కలయిక? ఇద్దరూ కలిసి కుటుంబాన్ని ఏర్పరచుకోవడమా? ఒకరి పట్ల ఒకరికున్న ప్రేమ? పిల్లల్ని కని వారిని పెంచడమా? ఒక వివాహాన్ని ఏది నిజంగా వివాహంగా చేయగలదు? ఈ విషయాలన్నింటినీ ఎంతో సుందరంగా ప్రతిబింబించే చిత్రదర్శిని లాంటిది వివాహం. కొందరికి పైవాటిల్లో ఒకటి మాత్రమే చేయగలదని భావించవచ్చు. మరికొందరు కొన్ని విషయాలు వివాహానికి అవసరమని భావించవచ్చు. అయితే ఈ అభిప్రాయం వివాహాన్ని సమస్యల్లోకి దారితీస్తుంది. వీటన్నిటినీ 3 అంశాలుగా క్రోడీకరించవచ్చు. వివాహం అంటే విడిచిపెట్టుట, హత్తుకొనుట, ఏక శరీరమగుట. దేవుని వాక్యంలో ఎంతో స్పష్టంగా సామాన్యంగా రాసిన వాక్యం ఇది. వివాహానికి సంబంధించి 4 సార్లు రాయబడిన వాక్యం ఇదే. శ్రేష్టమైన లోతైన ఈ సత్యంతో దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు దీనిలోని భావానికి విధేయత చూపేలా ఆత్మదేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. విడిచిపెట్టుట అనే మాటని ధ్యానం చేద్దాం. ఒక వివాహాన్ని వివాహంగా చేయాలంటే బహిరంగంగా చట్టపరంగా చేసే క్రియ ఒకటి జరగాలని ఇది సూచిస్తోంది. అందుకే మన సంఘాల్లో బహిరంగ ప్రకటన చేస్తారు. వివాహ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వివాహ సర్టిఫికేట్ ఇస్తారు. ఒకసారి నేను వివాహానికి సంబంధించిన సందేశం చెప్తూ, కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి అని చెప్పేలోపు ఒక వ్యక్తి లేచి, భార్య కూడా తండ్రిని తల్లిని విడిచిపెట్టాలండి అన్నాడు. దానికి అందరూ నవ్వారు. కానీ ఆ వ్యక్తి చెప్పిన మాట ఎంతో సమంజసమైంది, వాస్తవమైంది అని తలంచాను. పెళ్లి రోజు పెళ్లి కూతురు ఎంతో వేదన కన్నీళ్లతో తన ఇంటిని విడిచిపెడుతుంది. కానీ తన వివాహంలో సమస్యలు వచ్చినప్పుడల్లా ఎంత తరచుగా తన పుట్టింటికి వచ్చేస్తుందో. ఎంతో సున్నితమైన అంశాన్ని నేను ప్రస్తావిస్తున్నానని నాకు తెలుసు. ఎందుకంటే విడిచిపెట్టుట అనే ఈ నియమం భారతదేశ సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉంటుంది. తన కొడుకు పెళ్లిలో ఈ వాక్యంలోని ప్రమాణతత్వాన్ని వివరిస్తున్న సంఘ కాపరిపై విరుచుకుపడిన తండ్రి గురించి నాకు తెలుసు. అయితే ప్రియులారా, నేను వాక్య సత్యాలకు విరుద్ధంగా బోధించటం లేదు. సంస్కృతి సంప్రదాయాలు మంచివే. అయితే మన సంస్కృతి సంప్రదాయంలో దేవుని వాక్యానికి ఏది విరుద్ధంగా ఉండినా సరే దాన్ని తిరస్కరించగల ధైర్యం నాకుండాలి. దేవుడు నీ నుంచి అదే కోరుతున్నాడు. స్త్రీ లేక పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచిపెట్టాలి అనే విషయాన్ని ప్రస్తావిస్తూ వాల్టర్ ట్రోబిష్ తన పుస్తకం నిన్ను చేసుకొనుట నా భాగ్యంలో ఇలా రాశాడు. స్పష్టంగా సూటిగా ఈ విడిచిపెట్టడం జరగాలి. అప్పుడే పుట్టిన శిశువు బొడ్డుతాడు కత్తిరించకపోతే ఎలా ఎదగలేదో అలానే వివాహంలో పుట్టింటిని నిజంగా విడిచిపెట్టడం, ఖచ్చితంగా వేరుపడడం అనేవి జరగకపోతే ఆ కాపురం సహితం ఎదగదు. విడిచిపెట్టడం అంటే తల్లిదండ్రులను వదిలేయడం కాదు. తల్లిదండ్రుల పట్ల బిడ్డలు శ్రద్ధ చూపకూడదని కాదు. అయితే దాని అర్థం ఏంటంటే తల్లిదండ్రులు వారి బిడ్డల వివాహ జీవితంలో ఎటువంటి అధికారం చూపకూడదు. విడిచిపెట్టడం అనేది వారిద్దరి మధ్య కలగచేసే ఆ విరామంలో పిల్లలు తల్లిదండ్రులు ప్రేమలో ఎదిగి అభివృద్ధి చెందుతారు. ఆ యువజంట తమ కాళ్లపై తాము నిలబడి పురోగమించాల్సిన రీతిలో ఎదగడానికి ఇది మాత్రమే సహాయపడుతుంది. వివాహం గురించిన ఈ వాక్యానుసారమైన భావన మన సంస్కృతికి ఒక సవాలుగా నిలుస్తుంది. వాస్తవానికి ఇది ఆదికాండం దినాల్లోని సమాజానికి ఒక సవాలుగా నిలిచింది. స్త్రీ తన కుటుంబాన్ని విడిచి తన భర్త కుటుంబంలో ఒక సభ్యురాలు కావటం ఆ దినాల్లోని ఆచారం. విప్లవాత్మకమైన సందేశం ఏమంటే పురుషుడు సహితం విడిచిపెట్టాలి. దీనిలో ఇమిడి ఉన్న అంతరార్థం ఏంటి? మొదటిది, తల్లిదండ్రులు తమ బిడ్డల్ని విడిచిపెట్టాలి. తమ పిల్లలు పెద్దవాళ్ళైనప్పటికీ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని చిన్నపిల్లలుగానే భావిస్తారు. మీ అనుభవంలో గడించిన జ్ఞానంతో వారికి సలహాలనివ్వాలనే ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ వారిపై ఆధిపత్యం చేస్తారు. వాళ్ళని పోనివ్వండి. వారు శ్రేష్టమైన నిర్ణయాలు చేయలేకపోయినా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛనివ్వండి. ఈ రీతిగా వాళ్ళు నేర్చుకొని ఒకరినొకరు నిర్మించుకుంటారు. తమ కొడుకును వివాహమాడిన యువతి తన ప్రియమైన కొడుకు పట్ల మంచి శ్రద్ధ చూపించగలదని అస్సలు నమ్మని తల్లులు నాకు తెలుసు.
తన కొడుక్కి ఇష్టమైన రీతిలోనే కోడలు కాఫీ భోజనం తయారు చేయగలదా? అస్వస్థతకు గురైతే సరైన రీతిలో శ్రద్ధ చూపగలదా? అనేక వివాహాల్ని పతనం చేసే అత్తగారి సమస్య ఇలాగే ఆరంభం అవుతుంది. తల్లిదండ్రులే కాదు, భర్త, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు సైతం జోక్యం చేసుకుంటారు. కాబట్టి పెళ్ళైన మీ బిడ్డలకు సలహాలిచ్చి సహాయం చేయాలని ప్రయత్నించే అలవాటు మీకుండి వాళ్ళ జీవితాల్ని, పిల్లల్ని, కుటుంబాల్ని నడపటానికి ప్రయత్నించే మీరు దేవుని వాక్య నియమాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని గ్రహించాలి. ప్రేమతోనే అలా చేయాలని మీరు భావించినా వాళ్ళ వెనక నిలబడి స్వేచ్ఛగా వారిని జీవించనీయడమే అత్యంత గొప్ప ప్రేమకు నిదర్శనం. రెండవది, భార్యాభర్తలకు మీకోసం మీ తల్లిదండ్రులే నిర్ణయాలు చేయాలని ఆశించే అలవాటు మీకుందా? నీ కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, నీ భాగస్వామితో సరి అయిన సంబంధం కలిగి లేనప్పుడు సానుభూతి, ఆదరణల కోసం తల్లిదండ్రుల దగ్గరికి పరిగెత్తుతావా? మీరు ఇలానే కొనసాగితే విజయవంతమైన వివాహానికి అవకాశాలు చాలా తక్కువే. కొందరు భార్యలు విపరీతంగా విసిగిపోయి నిష్ప్రయోజకులమని, భర్తకు ఎందుకు పనికిరాని వారమని భావిస్తారు. ఎందుకంటే భర్తలు భార్య అభిప్రాయాలకి ఏమాత్రం విలువ ఇవ్వకుండా ప్రతి చిన్న విషయాన్ని తమ తల్లిదండ్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తమ సంపాదనతో సరిపెట్టుకోలేక ప్రతి అదనపు ఖర్చుకు అవసరమైన డబ్బు కోసం ఉదార స్వభావం గల తల్లిదండ్రుల దగ్గరకు పరిగెత్తే యువ కుటుంబాలు నాకు తెలుసు. ఇలా చేయడంలో నీవెప్పటికీ ఆర్థికంగా స్వేచ్ఛగా జీవించటం నేర్చుకోలేవు. బాధ్యత లేకుండా, పరిపక్వత లేకుండా జీవిస్తూ ఆరోగ్యవంతమైన, సంతోషదాయకమైన కుటుంబాన్ని నిర్మించుకోలేవు. ఇక రెండవ విషయం, హత్తుకొనుట. వివాహంలో వ్యక్తిగతమైన విషయం ఇది. విడిచిపెట్టడం, హత్తుకొనడం రెండూ కలిసి ఉంటాయి. ప్రథమంగా నీవు విడిచిపెట్టకుండా నిజంగా హత్తుకోలేవు. హత్తుకొనుట అంటే అతుక్కొనిపోవడం, అంటుకొని ఉండడం అని అర్థం. భార్యాభర్తలు ఇరువురు అతుక్కొని జీవిస్తూ ఎవరైనా వారిని వేరు చేయాలని ప్రయత్నిస్తే వారిద్దరూ గాయపడతారు. నీ భాగస్వామిని హత్తుకోవడం అంటే మరెవరితోనూ లేనటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉండడం. ఇది భర్త ఉద్యోగం, భార్య చేసే వంట, పరిశుభ్రత, ఆమె చేసే ఉద్యోగం కంటే కూడా ప్రధానమైంది. ఎవరితోనూ లేనటువంటి అత్యంత సన్నిహిత సంబంధం మీ ఇద్దరికీ ఉండడం. స్నేహితులు, అతిథులు, బంధువులు, పిల్లల కంటే కూడా మీరిద్దరూ ఒకరికొకరు అతి ప్రాముఖ్యమైన వాళ్ళు. ఒకసారి ఒక వ్యాపారి వివాహ సంబంధ సలహాలిచ్చే వ్యక్తి దగ్గరకు వచ్చాడు. నా కాపురం కూలిపోయింది అని బాధపడ్డాడు. నా భార్యకు బట్టలు కొంటాను, మంచి ఇల్లు సమకూర్చాను, ఆమెకు కావలసిందల్లా ఇస్తాను. అయినా ఆమెకి ఏమాత్రం సంతృప్తి లేదు. ఇలానే ముందుకు కొనసాగడం ఇక మా వల్ల కాదు అన్నాడు. నీ విరామ సమయం సాయంత్రం పూట ఎలా గడుపుతావు అని అడిగాడు ఆ కౌన్సిలర్. నా వ్యాపారం ఇప్పుడిప్పుడే పుంజుకుంటుంది. నా ఖాతాదారుల్ని మధ్యాహ్నం, సాయంత్రం విందులకు తీసుకెళ్తాను. నేనెంతో అలసి వచ్చినా సరే నా భార్యకి ఏమాత్రం సానుభూతి ఉండదు అన్నాడు ఆ వ్యాపారి. నీ భార్యతో బయట గడపడానికి చివరిగా వెళ్ళింది ఏ రోజు అని అడిగాడు కౌన్సిలర్. ఆమెను బయటికి తీసుకుని వెళ్ళడమా అని ఆశ్చర్యపోయాడు వ్యాపారి. మీకు చెబుతున్నాను కదా, అలాంటి వాటికి నాకు సమయమే ఉండదు అన్నాడు. సరే అన్నాడు కౌన్సిలర్, నీ ఖాతాదారులు నీకెంతో ముఖ్యం. వాళ్ళకి సమయం ఇస్తావు, మర్యాదగా శ్రద్ధతో వ్యవహరిస్తూ విందు సమయాల్లో వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వింటావు. అయితే నీ భార్య నీకు ఇంత ప్రాముఖ్యం కాదు. అందుకే ఇవేమీ ఆమెకు నీవు చేయవన్నమాట అన్నాడు. అతనికి విషయం అర్థమైంది. తన భార్యను అత్యంత ఘనమైన అతిథిగా సత్కరించటానికి, ప్రత్యేక విందుకు తీసుకుని వెళ్ళటానికి తనకున్న ఆ సాయంత్రం బాధ్యతని రద్దు చేశాడు. 1 నెల తరువాత మరలా కౌన్సిలర్ దగ్గరకు వచ్చి, నా భార్య ఇప్పుడు ఎంతో మార్పు చెందిన స్త్రీ అని చెప్పాడు. కాబట్టి హత్తుకోవడం అంటే ప్రేమించడం, అయితే అదో ప్రత్యేకమైన ప్రేమ అంటాడు వాల్టర్ ట్రోబిష్. అది ఇష్టపూర్వకంగా నిర్ణయాలు చేసే ప్రేమే కానీ ప్రేమను వెదుకులాడేది కాదు. హత్తుకునే ప్రేమ పరిపక్వమైన ప్రేమ, నమ్మకంతో ప్రేమించే ప్రేమ, ఒకే వ్యక్తి పట్ల నమ్మకంగా జీవిస్తూ జీవితాంతం ఆ వ్యక్తితో పంచుకునే ప్రేమ. ఇక 3వ అంశం ఏంటంటే ఏక శరీరం అవటం. ఇది వివాహంలోని శరీర సంబంధాన్ని వివరిస్తుంది. ఏక శరీరం అగుట అనే అంశం శరీర కలయికకు మించింది. భార్యాభర్తలు తమ శరీరాల్ని, ధన సంపదని, వాళ్ళ ఆశలు, భయాలు, విజయాలు, పతనాలు తమకు కలిగిందంతా పంచుకుంటారు.
ఆ ఇద్దరు వ్యక్తులు సంపూర్ణంగా దేహము, మనస్సు, ఆత్మలో ఏకమవుతూ ఇద్దరు ప్రత్యేకమైన వ్యక్తులుగా జీవిస్తారు. వివాహంలో అంత గుప్తంగా ఇమిడి ఉన్న మర్మం ఇది. శారీరక సంబంధం అవసరత కొన్నిసార్లు స్త్రీ పురుషులకు వేరువేరుగా ఉంటుంది. భర్త భార్యకును అలాగుననే భార్య భర్తకును వారి వారి ధర్మములు నడపవలెను అని 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం చెబుతుంది. వివాహంలో లైంగిక సంతృప్తి లేకపోవడం ఒక పెద్ద సమస్యగా మారి విభేదాలకి, వివాహంలో అపనమ్మకత్వానికి దారితీస్తుందని భారతదేశమంతటా ఆయా ప్రాంతాల్లో ప్రయాణిస్తూ పరిచర్య చేస్తున్నప్పుడు గమనించాను. ఎంతో చురుకుగా ఉండే ఒక స్నేహితురాలు ఉండేది. ఆమెకు పెళ్ళయింది. 20 సంవత్సరాల తర్వాత నేను కలిసినప్పుడు ఆమెను చూసి దిగ్భ్రాంతి చెందాను. ఆమె కళ్ళు ఎంతో పేలవంగా తయారై ముఖం నిండా విచారం అలుముకుని ఉంది. ఆమెతో కేవలం 20 నిమిషాలు మాత్రమే గడిపాను. ఎలా ఉన్నావు అని నేను అడిగిన ఒక్క ప్రశ్నకు ఆమె ఇతరులతో పంచుకోలేని అనేక విషయాలు నా ముందు వెళ్ళబోసుకుంది. ఆమె భర్త చాలా బిజీగా ఉండే పేరున్న డాక్టర్. 2 కొడుకులు వృత్తి విద్యకు సంబంధించిన ప్రొఫెషనల్ కళాశాలల్లో చదువుతున్నారు. పైకి ఏ కొదువ లేనట్టే కనబడుతుంది, కానీ ఆమె తన ఇంట్లో కేవలం ఒక పని మనిషిలాగే జీవితం గడుపుతున్నానని చెప్పింది. వంట చేయడం, శుభ్రం చేయడం, తన భర్త అవసరాలన్నీ తీర్చడమే ఆమె దినచర్య. అంతేకాదు, అనేక నెలలుగా భర్తకి ఆమెతో ఎటువంటి సంబంధం లేదు. విపరీతమైన తిరస్కారానికి గురైన వ్యక్తిగా ఆమె భావించుకుంటుంది. మరోవైపు భర్త లైంగిక అవసరాలను తాము తీర్చలేమని భావించే భార్యలున్నారు. తరచుగా అలసిపోయి నీరసంగా ఉంటూ భర్త అవసరాలను తీర్చే ఇష్టాన్ని చూపరు. శారీరక సంబంధంలో ఒకరి అవసరాల పట్ల మరొకరు కలిగి ఉండే అవగాహన, సున్నితత్వం ఉంటాయి. అందుకే బైబిల్ ఇలా హెచ్చరిస్తుంది: ప్రార్థన చేయుటకు మీకు సావకాశం కలుగునట్లు కొంతకాలం వరకు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి అని. అయ్యో, సాతానుడు ఎంత కుయుక్తితో శోధిస్తాడు! భారతదేశంలోని స్త్రీ పురుషులు, నాయకులు, సంఘ పాదిరులు శారీరక వాంఛలకు లోబడి అనైతిక జీవనం సాగిస్తూ వ్యభిచారం, దాంపత్య ద్రోహంతో జీవిస్తుంటే పరిశుద్ధ జీవితం జీవించాలని ఎవరూ కోరుకోవడం లేదు. ఇదొక ప్రక్రియ. ఏకశరీరం మగుట అనేది వృద్ధి చేయాల్సిన ఒక ప్రక్రియ. లోతుగా, సన్నిహితంగా ఒకరినొకరు ఎరగాలంటే దానికి ప్రయత్నం కావాలి, సమయం పడుతుంది. ఇది అలవర్చుకోవాల్సిన ప్రక్రియ. తమ ఉద్యోగం, ఇతర పనులతో సతమతం అవుతూ ఒత్తిడికి లోనయ్యే అనేక మంది దంపతులు ఒకరి కోసం ఒకరు సమయం వెచ్చించుకోవడం లేదు. మనకు సమయం లేకపోవచ్చు, కానీ మన కార్యక్రమంలో మార్పులు చేసుకొని సమయం ఇచ్చుకోవాలి. ఇద్దరూ కలిసి సమయం గడపడానికి వేరే పనులు రద్దు చేసుకోవాలి. మనస్సు విప్పి అవతలి వ్యక్తి మన మనసులోకి తొంగి చూసే విధంగా ఒకరితో ఒకరు యథార్థంగా, స్వేచ్ఛగా, సూటిగా పంచుకోవడం నేర్చుకునే ప్రక్రియ ఇది. ఏకాగ్రతతో వినడం నేర్చుకోవాలి. మనస్సు వేరే వాటి మీద నిమగ్నం చేయకుండా శారీరకంగా సమీపంగా ఉన్నా మానసికంగా దూరంగా ఉండరాదు. తద్వారా భర్త లేక భార్యతో కలిసి ఆలోచించటం, అనుభవాన్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వివాహంలో మన లక్ష్యం ఏంటి అని ఒకసారి కుటుంబ జీవితంపై జరిగిన ఓ కార్యక్రమంలో అడిగితే సంతోషం, సాహచర్యం, బిడ్డలు, భద్రత, సంతృప్తి అనే రకరకాల జవాబులు వచ్చాయి. నిజమే, ఇవన్నీ కలిస్తేనే వివాహం. అయితే వివాహం ప్రాథమికంగా వస్తువులను, వ్యక్తులను వదిలి నమ్మకత్వంతో ఇద్దరూ హత్తుకొని అవగాహన, వాత్సల్యంతో ఏకశరీరమగుటకు ఒకరికొకరు అంకితం చేసుకోవడమే. బహుశా నీవు నీ భాగస్వామికి ఇచ్చే అత్యంత అందమైన, అర్థవంతమైన బహుమానం ఇదే కావచ్చు.